మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు భారీగా చేరుకున్నారు. 13 రోజుల పాటు కొనసాగే బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామి అమ్మవారిని దర్శించుకుంటే పునీతులు అవుతారని వివిధ రాష్ట్రాల నుండి భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పాలక మండలి అలాగే భద్రతా విషయంలో పోలీస్ యంత్రాంగం అన్ని విధాల ఏర్పాట్లు కల్పించారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని ఆలయ కార్యనిర్వాహక అధికారి బాపిరెడ్డితో మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ ఫేస్ టు ఫేస్. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయము శివనామ స్మరణాలతో మారుమోగుతోంది. మొత్తము ఈ యొక్క యావత్ చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలను కూడా శివనామ స్మరణాలతో మారుమోగడమే కాకుండా భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి అంతా కూడా చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి శ్రీకాళహస్తి ఆలయంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల వేడుకలు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అంతా కూడా భక్తులంతా కూడా భారీగా చేరుకోవడం జరుగుతుంది. అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాల ఏర్పాట్లు అటు అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాలక మండలి కూడా నిరంతరం ఇక్కడే ఉండి ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేసేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనము ఆలయ కార్యనిర్వహణాధికారి గారితో ఉన్నాము. ఏర్పాట్లు బట్టి మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో భారీగా వస్తున్నటువంటి భక్తులను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 1:30 నుండి దర్శనాన్ని ప్రారంభించడం జరిగింది. కంటిన్యూగా స్వామి ఆలయం, అమ్మవారి ఆలయంలో 3 క్యూ లైన్లు ప్యారలల్గా 3 క్యూ లైన్లు రన్ చేస్తూ భక్తులకు అత్యంత తక్కువ టైంలో దాదాపుగా 30 to 40 మినిట్స్లో వాళ్ళకి దర్శనం చేసి బయటికి తీసుకొని రావాలన్నటువంటి లక్ష్యంతో మేము ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది. భక్తులకు డ్రింకింగ్ వాటరు, బిస్కెట్సు, అదేవిధంగా చిన్నపిల్లలకి పాలు, మజ్జిగ అటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువులను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ ఈ టైం పీక్ అవర్స్లో లోకల్ పబ్లిక్ కూడా, లోకల్ భక్తులు కూడా ఎక్కువగా క్యూ లైన్లోకి వచ్చారు. భక్తులందరినీ కూడా కోరుకునేది ఏంటంటే మ్యాక్సిమం తక్కువ టైంలో మీకు దర్శనం కల్పిస్తాము. కొంచెం క్యూ లైన్లో సంయమనంగా పాటించండి. తక్కువ టైంలోనే అందరికీ కూడా దర్శనం కలిగిస్తాం. వివిఐపీల తాకిడి కూడా ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి స్లాట్స్ పెట్టాము. నిర్దేశిత టైంలోనే వివిఐపీని మేము లోపలికి పంపిస్తూ ఉన్నాం కాబట్టి సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. సామాన్య భక్తులకి, విఐపీలకి సపరేట్ గ్యాలరీలు ఏమైనా ఏర్పాటు చేస్తే లోకల్గా నిర్వాసితం ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా వివిఐపీలకు సపరేట్ క్యూలను పెట్టాము. లోపల కూడా వివిఐపీ వెళ్ళినా కూడా సామాన్య భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్యారలల్గా 3 క్యూ లైన్లు రన్ అవుతూ ఉంటాయి. ఏ క్యూ లైన్ కూడా ఎక్కడ బ్రేక్ కాకుండా క్యూ లైన్ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వర్ణముఖి నది గంగా హారతి గతంలో కన్నా కూడా ఈసారి బాగా చేశారని చాలా వరకు చెప్పుకున్నారు. అయితే దీనికి ఒక సమిష్టి కృషి అన్ని డిపార్ట్మెంట్లతోటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ, పోలీస్ బందోబస్తు ఎస్పీ గారితో అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి ఈరోజు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో భక్తులు, సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క తక్కువ కాలంలో వాళ్ళకి దర్శనం కల్పించాలనేటువంటి ఆ ధ్యేయంతో మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. భక్తులకి అన్ని రకాల వస్తువులు కూడా ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి సూచన కూడా అదే. సామాన్య భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు, వాళ్ళ యొక్క ఫెసిలిటీస్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. చివరిగా లింగోద్భవ దర్శనానికి గతం కన్నా కూడా ఈసారి భక్తుల సంఖ్య అధికంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? లింగోద్భవానికి సంబంధించి కూడా ఈరోజు రాత్రి 1 గంటకి లింగోద్భవ దర్శనం ఉంటుంది. పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంటు, మేము అన్ని రకాల ప్రణాళికలు కూడా రూపొందించుకున్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా రాత్రి 1 గంట నుంచి 6 గంటల వరకు లింగోద్భవాన్ని పటిష్టమైనటువంటి భద్రతతో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శైవక్షేత్రాలలో శ్రీశైలము ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ యొక్క దేవాలయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంచలింగాలలో వాయులింగేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశానికి మొత్తం భక్తులంతా కూడా, యావత్ భక్తులంతా ఇక్కడికే చేరుకుని చాలా వరకు కొంతమంది శివమాలల్లో ధరించి ఇక్కడికి వచ్చి స్వామివారికి తమ ఈ యొక్క పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి మొక్కుబడులు చెల్లించుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే
ఇప్పటి వరకు వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని విధాలా ఇటు పాలక మండలి కావచ్చు, అటు పోలీసు యంత్రాంగం కావచ్చు పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అయితే ఈరోజు రాత్రి జరిగేటువంటి లింగోద్భవ దర్శనానికి భారీగా భక్తులు చేరుకోవడం, రాత్రి బస చేసి 1 గంటకు ప్రారంభమైనటువంటి లింగోద్భవ దర్శనాన్ని చూసి తరించే దిశగా అధిక సంఖ్యలో వస్తారు. వాళ్ళకంతా కూడా ముందస్తు పోలీసు యంత్రాంగము అప్రమత్తమై అన్ని విధాల ఏర్పాట్లను కూడా చేశారని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఈశ్వర్తో సుధీర్, బీఆర్కే న్యూస్, శ్రీకాళహస్తి.